పాస్ అయి ఉండాలి. వింటున్నారా? ఎంఈడి చేసి ఉండాలి. దీనికి ఎలాగైతే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుందో అలాగా బైబిల్ చెప్తున్న వాడికి 2 3 4 భార్యలు ఉన్నా మనం పట్టించుకోవట్లేదు. ఎంతగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అయ్యగారు ఎన్ని తప్పులు చేస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే మన తప్పులు ఆయన ఎత్తడు, ఆయన తప్పులు మనం ఎత్తకూడదు. అలాంటోడు అనుకున్నది దేవుడు. అలాంటోడు కాదు దేవుడు. చాలా వండర్ఫుల్ అండి బైబిల్. చాలా రాంగ్ డాక్ట్రిన్ గా వెళ్ళిపోతుంది బైబిల్. ఒక మాటలో చెప్పాలంటే ఇలా చక్కగా వివరించి ప్రజల్ని పరిస్థితులుగా తీర్చేవాళ్ళు అపోస్తులతోనే అంతరించిపోయారు. స్వార్థపరులు, అనీతిమంతులు, దొంగలు, దోపిడీ లాంటి వాళ్ళు వచ్చి బైబిల్కున్న క్యారెక్టర్ని తగ్గించి చెప్పడం వల్ల అమాయకులైన దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నారు. ఏమండి, ప్రభు నమ్ముకోండి అంటే అంటున్నారు. నమ్ముకున్న వాళ్ళు ఏం బాగున్నారండి? సాగర్ గారు, నమ్ముకున్న వాళ్ళు ఏం బాగున్నారండి? టీవీలో చూడండి ఎలా చూపిస్తున్నారో వాళ్ళని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన దేవుడి కావాలనుకున్న బిడ్డలు ఎలాంటి వాళ్ళేనా? మనం ఉంటున్న భూమి ఆకాశములు అగ్ని కొరకు అమ్మలు పచ్చని జాడీని నిల్వ చేశాడంట. భూమి ఆకాశమును అగ్ని కొరకు నిల్వ చేశాడు. దయచేసి వాక్యానికి విలువనివ్వండి ప్రియులరా. నేనెవరికి శత్రువులు కాదు ప్రియులరా. దేవుని మనసు తెలుసుకున్నవాడిని, దేవుని గ్రంథాన్ని బాగా చదివినవాడిని, అనేకమైన దేవుని బిడ్డలకు వాక్యం చెప్పాలని ఆశ తప్ప నాకే కోరిక లేదు భూమి మీద. దయచేసి ఆలోచించండి. నేను రాసిన పాటలు, నేను రాసిన పుస్తకాలు చాలా మంది తమ్ముళ్ళకి చెల్లెలకి తెలుసు. ఎందుకంటే మనం రోడ్డు మోళ్ళగా ఉండాలి. యేసుక్రీస్తు అంతటి ప్రభు, ఆయన గొప్ప మాదిరి మనకి. అందుకనే ప్రభు మరి చాలా మంది మనం కూడా దాని మీద దీని మీద ఎలాంటి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు క్యారెక్టర్ మీద ఛాలెంజ్ చేసిన ఒకే ఒక మహనీయుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడో, దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్. దాని మీద ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడి నుంచి ఛాలెంజ్, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మన క్యారెక్టర్ మీద మనం ఛాలెంజ్ చేసి నిలబడగలమా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు. ఏం పాపం చేయలేక? ఏమయ్యా నువ్వు యూదుల రాజు అంటే, నేనే యూదుల రాజునయ్యా బాబు అని పిల్లల దగ్గర ఒక మాట అంటే యేసు ప్రభు గారిని సిలువ వేయకుండా వదిలిపెట్టేసేవారు ఆ రోజు. అక్కడ కూడా అబద్ధం ఆడకూడదా? చెప్పండి. నేనే యూదుల రాజునయ్యా బాబు అంటే సిలువ వేయరు కదా. నువ్వు అన్నట్టు నేను రాజుని అనాలా? మనమైతే అంటామా? ఆలోచించండి. ఎన్టీ రామారావు గారు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 1987, 86 సంవత్సరాలు, 83 సంవత్సరాలను కూడా ఏ క్రైస్తవుని ఇంటి దగ్గర అయినా యేసు ప్రభు గారు బొమ్మ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి రేషన్ కార్డు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీసీని ఇచ్చేయమన్నారంటే మా చిన్నతనం. అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వీస్ చేయడానికి కిందకు పంపించేవారు వీఆర్ఓ వాళ్ళని. ఇలా వస్తారని తెలిసి మా నోడు ఫోటోలు తిప్పేసేవాడు. యేసుప్రభు గారి ఫోటో అంటే తీసి పట్ల పెట్టుకుని తీసేవారు. చూసుకుని ఎదుకుని పోయేవారు. ఆ వెళ్ళిపోగానే తగిలిచ్చేసేవారు. మనమండి క్రైస్తవులు? మనమా? చాలా మంది ఏమంటారు, అదో పనికిరాని లాజిక్లు అని చెప్పేసి పాడు చేస్తాం. ఏమండి, ఇక్కడుంటే అలాగా, అక్కడుంటే అలాగా, దేవుడి కోసమే కదా అంటా ఉంటారు. షడ్రకు మేషకు అబేద్నెగోకు తెల్లా స్టాట్యూ బొమ్మ చేసి నిలబెట్టి నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బొమ్మకు నమస్కరిస్తేనే ఇక్కడ ఉంటారా, లేకపోతే అగ్నిలో వేస్తానన్నప్పుడు షడ్రకు మేషకు అమాయకులా తింగరోళ్ళ ఇలా బొమ్మకు దండ పెట్టి, నాయన జగమెరిగిన వాడు నీకు తెలుసు కదా, ఈ దండం నీకే, బొమ్మకు కాదు, నా మనసు ఏంటో నీకు తెలిసి చేయడానికి మనసు నీకు అనొచ్చు కదా. అగ్నిలోకి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి. అది భక్తి అంటే. ఏమండి, అదండి విశ్వాసం అంటే. దొన్నపోతే దూడలోకి, మెయ్యిపోతే ఎడ్లోకి వెళ్ళిపోయినట్టు కాదు. సామెత పెద్దోళ్ళు బాగా చెప్తారండి. కొన్ని ఎడ్లు ఉంటాయంట, తినేటప్పుడు మాత్రం
ఎట్లులోకి వెళ్ళి తినేస్తాను, ఎందుకంటే ఎట్లు ఎక్కువ తినాలి కదా, మరి పెద్ద పెద్ద గిత్తలు తినేటప్పుడు మాత్రం పెద్ద గిత్తలతో కలిసి మేస్తాయంట. నాగలి కాడి పెట్టినప్పుడు మాత్రం దోళ్ళకి పడుకుంటాయండి, ఎందుకంటే దోళ్ళు కాడి కట్టరు కదా. అలాగా మంచి కోసం వచ్చేసరికి ఏమో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. ఇలాంటి లాజిక్లు దేవుడి దగ్గర పనికిరావు. స్ట్రైట్ ఫార్వర్డ్ మన దేవుడు, చాలా స్ట్రిక్ట్. దేవుని బిడ్డలారా, అందుకనే ఇన్ని తరాల ప్రజలను ఓర్చుకుని 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 వచ్చి ఇక చివరికి ప్రపంచానికి నిప్పి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం వింటే ఏంటి, వినకపోతే ఏంటి? జగమెరిగిన సత్యం బైబిల్ చెప్పే వాస్తవం. భూమి ఆకాశములు అగ్ని కొరకు దాచబడ్డాయి, అగ్ని కొరకు దాచబడ్డాయి. మన కట్టుకున్న అపార్ట్మెంట్లు, మన ఏసీ రూములు, మనం కొనుక్కున్న కార్లు, మన పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాలు, ఈ ఆస్తులు, సెల్ ఫోన్లు, ఇలాంటి బంగారాలు ఇవన్నీ ఏమైపోతాయి? మరి ఏమైపోతాయి తెలుసా మీకు? పేస్ట్ అయిపోతాయి. అదే చిట్ట చివరి ప్రపంచం కొరకు పొంచి ఉన్న ప్రమాదం, దేవుడు సిద్ధపరిచిన చిట్ట చివరి ప్రమాదం. భూమి ఆకాశములు అగ్ని కొరకు నిల్వ చేయబడ్డాయా? ఎక్కడుందండి అంత అగ్ని? ఆశ్చర్యపోతారు ఈ రాత్రి మీరు. ఇంతవరకు పైన మాత్రమే చదువుకుని అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాం. ఎంత తెలియాలో ఈ రాత్రి అర్థమవుతుంది పిల్ల. ఇంకా ఈ సభలు ఇంకా పూర్తిగా జరగలేదు, అప్పుడే మళ్ళీ ఇంకో మీటింగ్ పాయింట్ పంచి పెట్టేస్తా ఉంటాం మనం. ఇంకెక్కడికి వచ్చిన వాళ్ళు బాధ వెళ్ళలేదు, ఒక నిర్ణయం తీసుకెళ్ళి అప్పుడు అక్కడికి వచ్చేయమని నేను అనుకుంటా ఉంటాను. ఈ సభలు జరగడం కూడా కొన్ని సభలు దయ్యం పనేం అనుకుంటా ఉంటాను. ఎందుకంటే మరి సభలకు వచ్చిన వాళ్ళు 3 రోజులు విని ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు ఆలోచించి మనసు మార్చుకుని బతకాలి కదా. అంత టైం ఎక్కడిస్తారు? ఈ గ్రౌండ్ లో అయిపోయి ఆ గ్రౌండ్ లో, ఆ గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లో ఈడైపోయి కాడు, ఆడైపోయి ఈడైపోయి, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. మనం నా సభలకి వెళ్ళి ఆగిరైపోతూనే ఉంటాం. వాళ్ళు మారరు, మనల్ని మారనివ్వరు. ఏంటి గందరగోళం? సభలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోకుండానే అప్పుడే ఇంకో మీటింగ్ వెళ్ళిపోతాను. వెళ్ళండి, మంచిదే, దేవుని మాటలు వినాలి పిల్లరా. అసలు మరి ఇక్కడికి వచ్చి తాడు లేదు, గమనం లేదు, ఇంకా మనం ఒక నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించలేదు. ఇలాగ మన కాలాన్ని సాతాను వెయిట్ చేస్తుంది, మనల్ని మారనివ్వడం లేదు. బొంగరం తిప్పినట్టు తిప్పుతుంది రోడ్ల మీద, ఊరి మీద, గ్రౌండ్లోని గట్టం. మార్పు కనపడటం లేదు మనుషుల్లో. వింటున్నారా? ఎక్కడుంది? భూమి ఆకాశములను దేవుడు అగ్ని కొరకు నిల్వ చేశాడంటే అంత అగ్ని ఎక్కడుంది? అసలు భూమి ఆకాశములను కాల్చేసేదంత అగ్ని ఎక్కడుంది? ఎక్కడుందో తెలుసా? మనం చూస్తున్న అంతరిక్షం అంతా అగ్ని. అది ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క అగ్ని గోళం, అది మండిపోతున్న గోళం. సూర్యుడు ఉన్నాడే, నక్షత్రాలు ఉన్నాయే, నక్షత్రాలు కాంతిని బట్టి దానికి ఒక కోణం ఉన్నట్టు కనపడతాయి తప్ప భూమిలాగా గుండ్రంగా పలకలుగా ఈ షేపుల్లో ఉండేవి కాదు నక్షత్రాలు. మండుతున్న మంటలు విసిరే గోళాలు అవి. నక్షత్రాలు మంటల ముద్దలు. అలాంటివి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అంతరిక్షంలో. అవన్నీ అక్కడ ఎందుకు పెట్టాడంటే చిట్ట చివరి పండుగ ఉండే లోకానికి. మనం ఎక్కడి నుంచి అవుట్లు పేరుస్తుంటే, ఇక్కడి నుంచి తారాజువలేస్తుంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంచాడండి. అప్పుడప్పుడు మనకు తెలియడానికి కొన్నిసార్లు తీసినా మనం అలాగ ఆలోచించలేదు. అక్కడున్న అగ్ని కొన్నిసార్లు మన పూర్వీకుల కాలంలో దిగింది. ఎగ్జాంపుల్ గా కేజీ వంకాయలు కొంటే వంకాయ కొసగిస్తారు కదా, కేజీ వంకాయల్లాగా నక్షత్రాలని అగ్నిని పైనుంచి కొంచెం కొంచెం దింపాడు దేవుడు. ఉదాహరణ, అలాంటిది ఒక ఉదాహరణ చూద్దామా? రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయము. రాజులు రాసిన గ్రంథం మొదటి అధ్యాయము, 2వ గ్రంథములో రాజుల 2వ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. రాజుల 2వ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాణిని 50 మందితో కూడా ఏలియా గారి దగ్గరికి పంపించాడు. మహాప్రవక్త. ఇల్లు లేదు, వాకులు లేదు, కారు లేదు, మేడ లేదు, కొండలే నివాస స్థలంగా తీసుకుని
ప్రజల మధ్యకు దేవుని వాక్యం చెప్పి బండల మీద తలదాచుకునే మహాత్ములు వాళ్ళు. మనకలాంటి స్వార్థపరులు కాదు పిల్లలు. దేవుని ముసుగులో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు సేవకులంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టి ప్రజలకి నీతిని నేర్పించి ప్రజల మధ్య మాదిరిగా నిలవాలనుకున్న మహాత్ములు అన్ని వరాలుండి కూడా రాళ్ల మీద పడుకున్నారు కొండల మీదకి వెళ్ళి. అలాంటి నిస్వార్థపరుడిగా ఏలియా దేవుని కొరకు పౌరుషంగా ఉంటే కొండల మీద ఉన్న ఏలియా దగ్గరికి రాజుగారు 50 మంది నుంచి పంపించాడంట. ఏలియాని కిందకి తీసుకురండ్రా మన రాజ్యంలోనికి. అలా వెళ్ళారంట. వెళితే చదవడం అతడు కొండ మీద కూర్చున్నప్పుడు అధిపతి ఎక్కి అతని సమీపములకు పోయి, దైవజనుడా, నిన్ను కిందకి దిగి రావాలని రాజుగారు మా ఇంటికి రమ్మంటున్నారు, తోట దగ్గరికి నీతో మాట్లాడాలంట అన్నాడంట. అంతే. వెళ్ళొచ్చు కదా. రాజుగారు పిలిచి ఎవరెళ్ళరండి? కనీసం ఏమి ఇవ్వకపోయినా చేతిలో ఉంగరం అన్న తీసి పారేస్తాడు కదా కదా ఏమి ఇవ్వకపోయినా ఎంతకంత సొమ్మించి పంపిస్తారు కదా. అలాంటి రాజుగారు పిలిస్తే ఎన్ని రౌండ్లు వేస్తే మనం అసలు ఈరోజు చాలా మంది అలా పిలిచేవాళ్ళు లేడు, కానీ పిలిస్తేనా ఇరగదీశాను ఎటన్నారా. అలా పిలిస్తే మా రాజు నిన్ను తీసుకుని రమ్మన్నాడయ్యా అంటే అంటున్నాడు. అప్పుడు అందుకు ఈ మాట అన్నందుకు ఏలియా, నేనే గనక దేవుని కొరకు యథార్థంగా బ్రతికే దైవజనుడైతే అగ్ని ఆకాశము నుంచి వచ్చి నిన్నులోని 50 మందిని కాల్చివేసినగా కానీ పిలవగా 50 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశము నుంచి దిగి వారి 50 మందిని కాల్చి మార్చి పారేసింది. ఉందా? ఆకాశములో అగ్ని ఉందా? మరి ఎన్నిసార్లు కురిసినా వర్షమే కురుస్తుంది. అదైన ప్రేమ. వర్షం కురిసినన్ని సార్లు అగ్ని కురిపించలేక కాదు, దుంపల్లాగా మాడిపోతాం, వంకాయలా ఉడికిపోతాం. దేవునికి చేత కదనుకుంటున్నారా? వర్షం కురిసినన్ని సార్లు కంటే ఎక్కువగా అగ్ని కురిపించగలడు. ఇది ఎగ్జాంపుల్. ఇది